ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు. తిరునావుక్కరుసు నాయనారు అప్పర్ చతుర్థ భాగము కొనసాగింపు. ఇంత జరిగినా వాగీశుని శక్తి తెలుసుకోలేని జైన సైనికులు వారి రాజు నిక్కియార్ను చంపేద్దామన్న నిర్ణయాన్ని మార్చుకోలేదు. వెంటనే సైనికులు నిక్కియార్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఇతన్ని ఒక బండరాయికి కట్టివేసి సముద్రం మధ్యలో పడవేశారు. వేదాల్ని ప్రభవింపజేసిన పరమేశ అంటూ జ్యోతిస్వరూపుడైన దేవుని సువర్ణ చరణారవిందాలను స్మరించుకుంటూ ఆ రాతిపై కూర్చుండిపోయాడు అప్పార్. సముద్రంలో పడవేసిన మనకు తెడ్డులా ఉపయోగపడేది నమశివాయ పంచాక్షినే కదా అనుకుంటూ జపించుకుంటున్నాడు. ఆకాశం నుంచి పరవళ్ళు తొక్కుతూ సామాన్యులు తట్టుకోలేని వేగంతో ఉరికి వస్తున్న గంగా ప్రవాహాన్ని జటాజూటంలో బంధించిన గంగాధరుని ప్రియభక్తుడైన వాణ్ణి సముద్రపు నీరేం చేయగలదు? మూర్ఖ సైనికులు ఇంత చేస్తున్నా ఏమాత్రం చెలించకుండా పంచాక్షరి జపిస్తూ ఉండిపోయాడు నిక్కియార్. అంతే, చిత్రంగా అంతటి కఠినశిల నీటిలో బెండు ముక్కలా తేలిపోయింది. వాగీశుడికి మాత్రం బండరాయి హంసనావుపై సుఖంగా ఆసీనుడై సముద్ర కెరటాలపై తేలియాడుతూ పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విశ్వాన్నంతటినీ అనుక్షణం కాపాడే కరుణాంతరంగుడివి, నన్ని జలదిగ్బంధం నుంచి వెలికి తీయటం నీకొక లెక్క అనుకుంటూ పరిపరి విధాల పరమేశ్వరుణ్ణి కీర్తనలతో స్తుతులు చేశాడు. ఆ విధంగా వాగీశుణ్ణి రత్నగర్భుడు వరుణుడు అప్పర్ను తరంగహస్తాలతో ఎత్తుకొని తిరుప్పాదిర్, పులియూరు, కడలూరు తీరానికి చేర్చారు. వాగీశుడు తమ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న ఊరివాసులంతా ఘనంగా శివనామస్మరణలతో స్వాగతించారు. అప్పార్ వీరందరితో కలిసి ఇక్కడి శివాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, గతంలో ప్రారబ్ధకర్మ కారణంగా నీపై విరక్తి భావాన్ని పెంచుకొని అన్యమతంపై మరులుగొన్నానని, అయినా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాదిరిగా కంటికి రెప్పలా కాచి రక్షించావు తండ్రి అని కీర్తించాడు. ఇక్కడ కొన్ని రోజులుండి ఆలయంలోని చెత్తాచెదారాన్ని శుభ్రపరుస్తూ శివసేవకు అంకితమయ్యాడు. అనంతరం తన క్షేత్రయాత్ర ఆరంభించాడు. ఈ రకంగా శివభక్తుడైన వాగీశుడు తన దాస్యభక్తితో పలు క్షేత్రాలు దర్శించి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన తిరువారి క్షేత్రాన్ని చేరాడు. ఇక్కడ భక్తులంతా వాగీశుణ్ణి ఘనంగా స్వాగతించారు. అనంతరం గదిలం నదిని దాటి తిరువరిహ క్షేత్రాన్ని చేరాడు. భక్తుడైన వాణ్ణి మూర్ఖశిఖామణులైన జైన మతస్థులు ఎలా శిక్షించగలిగారు అనుకున్నారు అక్కడి భక్తులు. తిరువరిహంలో కొలువైన పరమేశ్వరుణ్ణి బ్రహ్మ, విష్ణు, సకల దేవతా బృందాలకందరి నీ పాదయుగళిని నమ్మి కీర్తించకుండా ఉండటం భక్త బృందానికి ఎంత సునాయాసమో తెలిసి కూడా ఇంతకాలం నేను ఎలా సేవించకుండా ఉండగలిగాను అనే భావం వచ్చేలా అందంగా కీర్తించాడు. అలాగే ఎన్నో క్షేత్రాలను తిరుగుతూ పరమశివుడి కృపకు పాత్రుడవుతూ వస్తున్నాడు తిరునావుక్కరసు. ఇలా కొన్ని రోజులు కాలగతిలో కనుమరుగయ్యాయి. జైనమత ఏలిక ఇన్నాళ్లకు కళ్ళు తెరిచాడు. చేసిన తప్పులు తెలిసి వచ్చాయి. తన రాజ్యంలో నిర్మించిన జైన మఠాలను, ధర్మసత్రాలను పడగొట్టించి వాగీశుడు ఉండే తిరువదిహానికి చేరుకొని అక్కడ గణేశ్వరాలయాన్ని కట్టించాలని తనకు తాను కొంత ఉపశమనం పొందాడు. అలాగే వాగీశుని చెంతకు వెళ్ళి, ధర్మసేన,
నిన్ను అజ్ఞానాంధకారంతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశాను, నన్ను క్షమించు అంటూ అతని పాదాలపై పడ్డాడు. జైనరాజుకు బుద్ధి తెప్పించినందుకు వాగీశుడు ఆనందపడిపోతూ ఈశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా నవ్యరీతిలో నటరాజేశ్వరుణ్ణి కీర్తించాడు. అనంతరం తిరువైత్తైనల్లూరు, అమత్తూరు, తిరువక్కోవటూరు క్షేత్రాలను దర్శించి ఆయా దైవాల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. అనంతరం పెజ్జాగడం ప్రాంతానికి చేరుకొని అక్కడ తత్వరాలయానికి వెళ్ళి అతని శరీరంపై పరమేశ్వర ముద్రలను వేయించుకున్నాడు. ఇలా వేయటం కోసం ప్రత్యేకమైన తమిళ పదాలతో, వద్దుమాలికలతో అక్కడి శైవగణ పూజారులను వేడుకున్నాడు. ఆ స్తోత్రానికి పొంగిపోయిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి వాగీశుని శరీరంపై నంది, త్రిశూలం ముద్రలను వేసి స్వచ్ఛమైన శివభక్తుడిగా మార్చారు. స్వయంగా శంకరుడే సాక్షాత్కరించి వాగీశుని కోరికపై తన భూతగణాల్లోని ఒకరితో అతనికి శూలము, వృషభచిహ్నాలను ముద్రింపజేశాడని పురాణగాథ. ఇప్పుడు అప్పర్లో కొత్త ఉత్తేజం, ఉత్సాహం రేకెత్తుతున్నాయి. పరమశివుడు పరమానందంతో పార్వతీదేవి కోసం ప్రణయానంద తాండవం చేసే చిదంబరానికి చేరుకునేందుకు బయలుదేరాడు. ఆ తరంగాలు ఒకదానికొకటి చిదంబరాన్ని స్మరించుకున్న కొద్దీ మనోసంద్రంలో భక్తి తరంగాలు ఉవ్వెత్తున ఉబికి లేస్తాయి. ఆ రాపిడి నుంచి గిన్నెలు గిన్నెలుగా జ్ఞానామృతం ఉరుసుకున్న కొద్దీ ఉద్భవిస్తుంది. ఈ అమృతోద్భవం జరగాలంటే ముందుగా మనలో భక్తి అనే కవ్వాన్ని ఆధారం చేసుకోవాలి. ఈ కవ్వమే భక్తి రాపిడి, అనంతమైన మనోసంద్రమే క్షీరం. దీని సంయోగ వియోగ ఫలితమే జ్ఞానామృత సారం. చిదంబరం సమీపిస్తున్న కొద్దీ శివనామస్మరణ వీరులకు విందు చేస్తోంది. చిదంబరేశ్వరుడి రూపలావణ్యం మనోనేత్రాలను పవిత్రం చేస్తోంది. ఆలయం సమీపించగానే పశ్చిమద్వారం వద్దనున్న భక్తులంతా వాగీశ భక్తుణ్ణి శ్రద్ధాభక్తులతో లోనికి ఆహ్వానించారు. ఆలయం ప్రవేశిస్తున్న కొద్దీ వాగీశునిలో భక్తి పెల్లుబుకుతోంది. తన్మయత్వంతో నటరాజనిలయమైన కనకసభను ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అనే ఆతృతతో వేగిరంగా అడుగులేస్తున్నాడు. అతని మనస్సులోని కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైంది. ఇన్నాళ్లకు వాగీశుడు, అదే తిరునావుక్కరసు, నిక్కయ్యార్ తాండవ భంగిరంలో ఉన్న నటరాజేశ్వరుడి దివ్యమంగళ రూపాన్ని తన్వితీరా దర్శించి మైమరచిపోయాడు. కన్నుల వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలి శివుని పాదాలను శుద్ధి చేశాయి. అతని తనువు, మనస్సు శివమయమైపోయింది. ఆ సమయంలో అతనిలో కవితాగంగ పెల్లుబికి ఆలయాన్నంతా ముంచెత్తింది. విరుట్టా తిరుమలై, నిరిసైముడై తమిళంలో ఇవో పద్య చందోరీతులు. వృత్తాల్లో అనేక తమిళ పద్యాలు పరమశివుని కంఠానికి నవ్యపద్య కుసుమాల మాలగా అలంకృతమయ్యాయి. స్వామి, నీ నాట్యభంగిమ స్వరూపాన్ని విగ్రహ రూపంలో దర్శించే భాగ్యం కలిగింది, కానీ నీ నిజమైన తాండవ రీతిని కనగలిగే వరాన్నెప్పుడు అనుగ్రహిస్తావో కదా అనుకుంటూ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఇక్కడ వాగీశుడు చాలా రోజులు ఉండిపోయాడు. నటరాజేశ్వరుని సేవ చేస్తూ మధ్య మధ్యలో అక్కడకు సమీపంలో ఉన్న తిరుక్కళిపాలై నగరంపై అక్కడ కొలువైన దేవదేవుణ్ణి దర్శించి అక్కడ కూడా ఎన్నో సుభాషా కీర్తనలతో స్వామిని నృతించేవాడు అప్పర్. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.